అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ తెలుగు ఛానల్. ఇది ఒక ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట అండి. టెంపుల్ వ్లాగ్, మంచి వైబ్ ఉన్న టెంపుల్ వ్లాగ్ అనమాట. మేము చెన్నై టు మధురై అన్నది వెళ్ళాము. మధురై మీనాక్షి అమ్మవారిని, సుందరేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం వెళ్ళామన్నమాట అండి. సో మేము మధురైలో ఎక్కడ స్టే చేసామంటే మనీస్ రెసిడెన్సీలో స్టే చేసామన్నమాట. ఆ హోటల్ అన్నది టెంపుల్కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట అండి, వాకబుల్ డిస్టెన్స్. రైల్వే స్టేషన్ నుంచి కూడా 1 కిలోమీటరే, మన స్టేషన్ నుంచి నడుచుకుంటూనే రూమ్కి అన్నది వచ్చేయచ్చు. బస్ స్టాండ్ కూడా 1 కిలోమీటర్ అనమాట అండి. అన్నీ కూడా చాలా మనకి కంఫర్ట్గా దగ్గరగా ఉంటాయి. హోటల్ రూమ్స్ రీజనబుల్గా కాస్ట్ అనేది చాలా బాగుంది. దీని డీటెయిల్స్ అన్నవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. నాకు హిస్టారికల్ టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట అండి. ఎందుకో తెలియదు, ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది. మధురై మీనాక్షి అమ్మవారి గుడి వచ్చి 2500 సంవత్సరాల పురాతనమైన గుడి అనమాట అండి. సో అంత పురాతనమైన గుడి. ఈ గుడికి మెయిన్ అట్రాక్షన్ ఈ 4 రాజగోపురాలు చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి మేము వెళ్ళిన టైంకి అయితే ఆ గోపురాలకి పెయింటింగ్ వర్క్ జరుగుతుందన్నమాట, అందుకే అలా చుట్టూ కవర్ చేసి పెట్టారు. ఇప్పుడేమో మధురై మీనాక్షి అమ్మవారి స్థల పురాణం గురించి తెలుసుకుందాము. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మధురై పాలకుడైన మలయధ్వజ పాండ్యన్ చేసిన ఘోర తపస్సుకు అనమాట అండి మెచ్చుకొని ఆ పార్వతీ అమ్మవారు స్వయంగా ఒక చిన్న పాప రూపంలో భూమిపైకి వస్తారనమాట. మధురై నగరంలోనే పెరిగి పెద్దదవుతారు ఆమె. పెరిగి పెద్దదయ్యి ఈ మధురై నగరాన్ని చాలా కాలం పాలిస్తూ ఉంటారు. సో మీనాక్షి అమ్మవారిని, పార్వతీ అమ్మవారే కదండి, మీనాక్షి అమ్మవారు అంటే ఎవరు? ఆ పార్వతీ అమ్మవారే. పార్వతీ అమ్మవారిని వివాహం ఆడడానికి ఎవరు రావాలి? ఆ శివయ్యే రావాలన్నమాట. శివుడేమో సుందరేశ్వరుడి కింద అవతారం తీసుకొని ఈ మధురైకి చేరుకుంటారనమాట అండి. సో సుందరేశ్వరుడికి మీనాక్షి అమ్మవారికి వివాహం జరిగి ఆ తర్వాత కొంతకాలం వాళ్ళు ఈ మధురైని పాలించారని చెప్పేసి అంటుంటారనమాట. నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకున్నాను. ఏదైనా తప్పు ఉంటే, మిస్టేక్ ఉంటే సారీ అండి. సో ఎవరైనా తప్పకుండా లైఫ్లో వన్స్ అయినా ఈ మధురై గుడి అన్నది చూడాలన్నమాట. ఆ మీనాక్షి అమ్మవారి, సుందరేశ్వరుడి దర్శనం చాలా బాగా జరిగిందండి. ఆ తర్వాత మేము బస్ స్టాండ్కి చేరుకున్నాం. ఇదేమో పెరియార్ బస్ స్టాండ్ అనమాట. సో ఇది మా రూమ్ దగ్గర నుంచి 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్సే. మేము నడుచుకుంటూ బస్ స్టాండ్కి వచ్చేసాము. బస్ 44A ఎక్కాము. నెక్స్ట్ మేము అళగర్ గుడికి వెళ్ళామన్నమాట. మధురై నుంచి అళగర్ గుడి 24 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్ టైం పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ గుడి ఒక ఫారెస్ట్ వైబ్లో ఉంటుందన్నమాట. గోపురాలు అన్నవి చాలా అందంగా ఉంటాయి. ఈ అళగర్ వచ్చి ఆయన వచ్చి విష్ణుమూర్తి అవతారమే అళగర్ అనమాట. మధురై మీనాక్షి అమ్మవారి అన్నగారు అనమాట అండి అళగర్ అన్నది. దీనికి ఒక స్టోరీ ఉందన్నమాట అండి. సో అళగర్ వచ్చి మధురై మీనాక్షి అమ్మవారికి పెళ్లి చేయడం కోసమని భూమిపైకి విష్ణుమూర్తి అళగర్ కింద అవతారం తీసుకొని ఇక్కడికి వస్తారనమాట అండి భూమిపైకి. మధురై మీనాక్షి అమ్మవారికి, అదే ఆ పార్వతీ అమ్మవారికి, శివయ్యకి వివాహం చేయడం కోసమని వస్తారనమాట అండి. కానీ ఏదో టైం లేట్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ స్థానిక దేవుడు పబ్లిక్ వాయ్ అని చెప్పేసి ఆయన వివాహం అన్నది చేసేస్తారనమాట. మధురై మీనాక్షి అమ్మవారికి, సుందరేశ్వరుడికి ఆయన వివాహం దగ్గరుండి వివాహం చేసేస్తారు. ఈ అళగర్కి వచ్చి కోపం వస్తుందన్నమాట అండి. ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతారనమాట. అది చిన్న హిస్టరీ అన్నది ఉందండి. అది ఇక్కడ మధురైలో చాలా పెద్ద ఫెస్టివల్ కింద చేస్తారు, చిత్రై పండుగ కింద చేస్తారనమాట. ఇదే అనమాట అండి హిస్టరీ, టెంపుల్ హిస్టరీ అన్నది. నాకు తెలిసిన చిన్న విషయం నేను మీతో షేర్ చేసుకున్నాను. ఈ గుడి చుట్టుపక్కల చాలా బాగుంటుందన్నమాట అండి. ఈ అళగర్ టెంపుల్లో దర్శనం అయ్యాక నెక్స్ట్ మేము అక్కడ నుంచి గవర్నమెంట్ బస్సెస్ అలో అనమాట అండి. గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి. ఆ పైకి ఇంకా కొంచెం పైకి 4 కిలోమీటర్స్ పైకి కొండపైకి వెళ్ళామంటే పలముదిర్ చోలై అని చెప్పేసి ఒక టెంపుల్ అనమాట అండి. అది కూడా మీకు ఒక మంచి ఫారెస్ట్లోకి వెళ్తున్న ఒక వైబ్ ఉంటుందన్నమాట. చుట్టూ గ్రీనరీ చాలా బాగుంటుంది. జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట అండి, కొండపైకి వెళ్ళాలి. పలముదిర్ చోలై అంటే సుబ్రహ్మణ్య స్వామి గుడి అనమాట అండి. మీకు తమిళులకి చాలా ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి అనమాట అండి. ఆయన చాలా ఇష్టదేవుడు తమిళులకి సుబ్రహ్మణ్య స్వామి అనమాట. ఆయనకి 6 పడైవీడు అనమాట. 6 పడైవీడు అంటారు, అంటే ఆయనకి 6 ఇల్లులు అనమాట, అందులో ఒకటి అనమాట అండి ఇది. సో చాలా బాగుంటుంది ఈ గుడి కూడా. ఏ గుడిలో కూడా మీకు ఇన్సైడ్ కెమెరా అన్నది అలో చేయరు. బయట చుట్టూ మనం తీసుకోవడం తప్పితే ఇన్సైడ్ కెమెరా అనేది ఏ గుడిలోని మనము తీయకూడదు, అలో చేయరు కూడా. సో నెక్స్ట్ అక్కడ దర్శనం అయిపోయాక అక్కడ పలముదిర్ చోలైలో వచ్చి సుబ్రహ్మణ్య స్వామి ఈ ఒక్క గుడిలోనే వల్లి దేవ్యానులతో దర్శనం ఇస్తారనమాట అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా వెళ్ళండి. అక్కడ నుంచి మేము ఇంకా కొంచెం పైకి ఆ గుడి దర్శనం అయిపోయాక అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్స్ నడుచుకుంటూ పైకి కొండపైకి వెళ్తే రాకయ్యమ్మ అని చెప్పేసి అమ్మవారి గుడి ఉందన్నమాట అండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎంత బాగుందో తెలుసండి, ఒకలాగా పీస్ఫుల్గా ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టుగా ఉందన్నమాట.
అక్కడ గంగా తీర్థం అన్నది ఉంది. తప్పకుండా అందులో మీరు ఆ వాటర్‌తో స్నానం చేయండి. మేము కుదరలేదు మాకు వెళ్ళినప్పుడు. మేము జస్ట్ ఆ వాటర్ కొంచెం తెచ్చుకున్నాం అంతే. ఆ వాటర్ తీసుకున్నాం అనమాట అండి. చాలా బావుంది. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళామంటే తిరుపురకుండ్రం వెళ్ళామనమాట అండి. 6 పడేవీడు చెప్పాను కదా! మధురైలోనే 2 ఉన్నాయన్నమాట. 6 ఇల్లుల్లో పలముదిరి చోలే చూసేసాము. నెక్స్ట్ ఏమో మేము తిరుపురకుండ్రం నెక్స్ట్ డే వెళ్ళామనమాట. ప్లానింగ్ అనేది 2 డేస్ చేసుకోవాలి. ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళాలంటే 1 డేలో అన్నీ కుదరవు. మేము ఫస్ట్ డే ఏమో మదురై చూసాము, పలముదిరి చోలై చూసాము, అళగర్ టెంపుల్ చూసాము. ఆ తర్వాత ఏమో తిరుపురకుండ్రం వెళ్ళామన్నమాట. మదురై నుంచి అది ఒక 1 అవర్ టైం పట్టింది. తిరుపురకుండ్రం మేము మంచి టైంలో వెళ్ళామండి. సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. ఆహా, కన్నుల పండుగ చాలా బాగుంది. ఇది ఒక కేవ్ టెంపుల్ అనమాట అండి. పెద్ద గుహని మీకు దొలిచి ఆ టెంపుల్ అన్నది కట్టారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి మీకు ఆ కేవ్ టెంపుల్లో కూర్చుని దర్శనం ఇస్తారనమాట. మీకు లోపలికి వెళ్తే అలా కేవ్ టెంపుల్లా మీకు అనిపించదు, చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చుని దర్శనం ఇస్తారనమాట అండి. ఈ తిరుపురకుండ్రంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి దేవయాని అమ్మవారికి వివాహం జరిగింది అంటుంటారనమాట అండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు మనకి కూర్చున్నట్టు దర్శనం ఇస్తారు. 6 పడేవీడు అంటే 6 ఇల్లు ఇదొకటి అనమాట అండి. ఏది కూడా ఇన్సైడ్ కెమెరా అలో లేదు. చిన్న చిన్న క్లిప్స్ అన్నవి నేను తీసాను అనమాట, చూడండి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత తిరుపురకుండ్రంలో నెక్స్ట్ మేము కూడల్ అళగర్ టెంపుల్కి వెళ్ళామన్నమాట అండి. ఆయన విష్ణుమూర్తి అవతారం అనమాట. కూడల్ అళగర్ అంటే 108 ప్రధాన ఆలయాల్లో ఇది ఒకటి అనమాట అండి. సో ఇది కూడా చాలా బ్రహ్మాండంగా చాలా బాగున్నాయి గోపురాలు అన్నవి. ఇక్కడ 3 విధాలుగా మనకి దర్శనం ఇస్తారనమాట. విష్ణుమూర్తి అన్నది కూర్చున్నట్టుగా, నుంచున్నట్టుగా, నెక్స్ట్ ఏమో ఇలాగ పవలించినట్టుగా మనకి దర్శనం ఇస్తారనమాట. ఒక్కొక్క స్టెప్లోనే ఒక్కొక్కలా ఉంటుంది. దానికి టికెట్ అన్నది టైమింగ్స్ ఉన్నాయి. ఈవినింగ్ 8 వరకే మీకు ఈ పైకి అది వెళ్ళి దర్శనం అనేది చేసుకోగలం. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారనమాట. టైమింగ్స్ అన్నవి ఉన్నాయి. సో దీని తర్వాత మేము చూసిన టెంపుల్ వచ్చి ఈ కూడల్ అళగర్ టెంపుల్ అనమాట. చుట్టూ కూడా ఈ సినరీస్ అన్నీ చాలా బాగున్నాయి. అన్ని గుళ్ళోని చాలా బాగా దర్శనమైంది అనమాట అండి. పీస్ఫుల్గా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉంది. 2 డేస్ అన్నది ప్లానింగ్ చేసుకోండి. వీక్ డేస్లో ప్లానింగ్ చేసుకోండి, వీకెండ్లో ప్లాన్ చేసుకోవద్దు, కొంచెం రష్గా ఉంటాయి. సో చాలా బాగా జరిగిందనమాట. ఇదనమాట అండి వ్లాగ్ అన్నది, టెంపుల్ వ్లాగ్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక వీడియోతో, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.